మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు యువకులు కలిసి వచ్చారు. రిసార్ట్ బుక్ చేసుకున్నారు. విందు వినోద కార్యక్రమాలు ఉత్సాహంగా చేసుకున్నారు. మద్యం సేవించి చిందులు వేశారు. కట్ చేస్తే తెల్లారి లేట్ చూసేసరికి ఓ యువకుడు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు. కరీంనగర్ శివార్లోని అథర్వా రిసార్ట్లో యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. పార్టీ మూడ్లో ఉన్న వారి మధ్య ఏమైనా గొడవ జరిగిందా, లేదంటే మద్యం మత్తులో యువకుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ శివార్లో అథర్వా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన దుర్సేటి అఖిల్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పుట్టినరోజు వేడుకల కోసం 8 మంది అమ్మాయిలు 9 మంది అబ్బాయిలు రిసార్ట్ బుక్ చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరుగా రావడం ప్రారంభించారు. సాయంత్రం మొదలైన పార్టీ తెల్లవారుజాము వరకు సాగింది. తెల్లారి లేచిన తర్వాత అఖిల్ కనిపించకపోవడంతో తాను వెళ్లిపోయుంటాడని అంతా భావించారు. రిసార్ట్ వాచ్మెన్ స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేసేందుకు వెళ్లగా నీటి అడుగున అఖిల్ శవం కనిపించడంతో వారికి సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న కొందరు పారిపోగా మిగిలిన వారిని పోలీసులు వచ్చేంత వరకు ఉంచి వారిని అప్పగించాడు వాచ్మెన్. అయితే ఈ పార్టీకి అఖిల్ వేరే మిత్రుడి ద్వారా హాజరైనట్లు తెలుస్తోంది. రాత్రి ఏం జరిగిందనే విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. అమ్మాయిలు కూడా పార్టీకి హాజరు కావడం, వారు ప్రైవేట్ రూమ్లలో ఏకాంతంగా బాయ్ ఫ్రెండ్స్ తో గడిపినట్లు సమాచారం. అమ్మాయిల విషయంలో ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన అరవింద్తో పాటు అతని ఫ్రెండ్ అంజీపై అనుమానం ఉందని అఖిల్ తల్లిదండ్రులు చెప్తున్నారు. అఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శిక్ష పడాలి వాళ్ళకు. అక్కడ కొట్టి చంపారు. మా వీళ్ళు దొంగతుర్తోళ్ళు వాళ్ళిద్దరు దోస్తులు ఫోన్ చేసి పిలిపించి మరీ పిలిపించి ఈ పని చేసారు. కావాలని చేసారు, కావాలతో అని. అయిన బడి ఇంకా 5 ఉన్నారు, 6 మొత్తం 18 మంది అట. వాళ్ళు లేడీస్ 8 మంది, వీళ్ళు 9 మంది. న్యాయం కావాలి నాకు వాళ్ళకి శిక్ష పడాలి. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తాను ఫోన్ చేసిండు. పెద్దపల్లిరాకి వచ్చిండు. ఇంటికి వచ్చిన వాడిని మళ్ళీ రిసార్ట్లో పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచిర్రు. వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ దొంగతుత్తాలు పిలిచిన తర్వాత మా తమ్ముడు రానన్నా కూడా ఒక 4-5 సార్లు ఫోన్ చేసి నువ్వు రా అంటే మా తమ్ముడు వేటలో బండి తీసుకొని రిసార్ట్కి వెళ్ళిండు. మళ్ళీ నైట్ వస్తా అన్నాక ఆనే ఆపి మా తమ్ముని మందాగిచ్చి కొట్టి చంపి స్విమ్మింగ్ పూల్ వేసారు. పేరు ఎలిగేటి అరవింద్, ముక్కర అంజీ. వాళ్ళ స్నేహితులు ఇంకా 9 మంది 10 మంది స్నేహితులు ఉన్నారు. లేడీస్ ఒక 8 మంది ఉన్నారు. 2 స్నేహితులు పిలిపించి రమ్మని చెప్పి చంపారు. మాకు అలాగా న్యాయం కావాలి, మాకు శిక్ష పడాలి వాళ్ళకు. కరీంనగర్కి 20 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 80కి పైగా ఫామ్ హౌజులు, రిసార్ట్లు ఉన్నాయి. వీటిల్లో 90% అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా రన్ అవుతున్నాయని సమాచారం. రిసార్ట్లు, ఫామ్ హౌజులను అద్దెకిస్తున్న సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను అసలే ఫాలో అవడం లేదు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నాయి. రాత్రి సమయం కావడం, జనావాసాలకు దూరంగా ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది.